హలో గైస్! చాలామంది ఫ్రీగా ఉన్న టైంలో పార్ట్ టైమ్ చేసుకుంటూ, లేదంటే ఫుల్ టైమ్ అయినా సరే, పార్ట్ టైమ్ అయినా సరే, ఏదో ఒక జాబ్ కోసం అయితే ట్రై చేస్తుంటాం కదా! సో, అలాంటి వాళ్ళ కోసం జస్ట్ మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే సరిపోతుందన్నమాట. డైలీ 1000-1500 మీకు ఇంకా ఎక్స్‌ట్రా టైమ్ వర్క్ చేస్తే 2000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. సో, ఈ సైట్ గురించి గానీ, ఈ జాబ్ గురించి నాకు మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశారు. సో, నేను దాని గురించి తెలుసుకొని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నిజంగానే జాబ్ పార్ట్ టైమ్ గానీ, ఫుల్ టైమ్ గానీ ఏదో ఒక జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు 100% యూజ్ అయితే అవుతుంది. సో, దానికి అప్లై చేయడానికి సైట్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఈ సైట్ లింక్ అయితే పెడతాను. మీరక్కడ డైరెక్ట్ క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా ఇక్కడికైతే వస్తారనమాట. సో, ఇది మనం అప్లై చేసి వర్క్ చేసే సైట్ అయితే. సో, ఇక్కడ సింపుల్‌గా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశామంటే డైరెక్ట్‌గా మనకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, ముందుగా దాని గురించి తెలుసుకుందాము. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏఐ నాలెడ్జ్ నాట్ రిక్వైర్డ్ అంటే ఏఐకి సంబంధించి గానీ, కోడింగ్ సంబంధించి నాలెడ్జ్ అయితే అవసరం లేదు అని చెప్తున్నారు. అలాగే కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు వీఆర్ ఆల్సో హైరింగ్ ఫర్ కోడర్స్ అనేసి. సో, ఇక్కడ చూసుకోవచ్చు టెక్ ఏఐ మోడల్స్ టు టీచ్ ఏఐ మోడల్స్ టు కోడ్ అనేసి. అంటే మనకు వర్క్ ఎలా ఉంది ఈ కోడింగ్ సంబంధించి అయితే నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. సో, నేను దీని గురించి క్లియర్‌గా అయితే చెప్పలేను. మీకెవరికైనా కోడింగ్ నాలెడ్జ్ ఉన్నది అన్న వాళ్ళు ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, అలాగే దీనిలో బెనిఫిట్స్ ఏముంటాయి? ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్‌గా ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రెజెంట్ అనేసి. కమ్యూనిటీ ఆఫ్ ఎ ప్రైవేట్ ఇంజినీర్స్. సో, ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ బెనిఫిట్స్ ఆఫ్ వర్క్ విత్ అస్ అనేసి. ఫ్లెక్సిబుల్ హవర్స్, వర్క్ ఫర్ ఎనీవేర్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటదన్నమాట. మనం ఎటువంటి ఆఫీస్ కానీ లేదంటే మీటింగ్స్ అనేసి అట్ట ఏముండదు. కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్. జస్ట్ మీరు ఉన్న దగ్గరనే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. మొబైల్ ఉన్నా సరిపోతుంది. పే స్టార్ట్స్ అట్ 1000 పర్ హవర్. పేడ్ వీక్లీ. సో, మనకు వీక్లీ పేమెంట్ అయితే ఉంటుంది. హవర్‌కి 1000 వరకు పే చేస్తాం అనేసి అయితే క్లియర్‌గా చెప్తున్నారనమాట. సో, ఇక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ అనేసి ఉన్నాయి కదా! సో, దీంట్లో చాలా ఉంటాయన్నమాట. చాలామంది ఆల్మోస్ట్ 4-5 లాక్స్ వర్క్ చేస్తున్నారంటే సో, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు నేనిక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి చూయిస్తాను. మనకు ఆ అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉంటుంది అనేసి. సో, ఇక్కడ అలా క్లిక్ చేసిన వెంటనే మనకు గూగుల్ అంటే లైక్ మన జీమెయిల్‌తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటదనమాట ఇక్కడ. సో, సింపుల్‌గా కంటిన్యూ మీద క్లిక్ చేశామంటే మనకిక్కడ మన మెయిల్ ఐడీతో సింపుల్‌గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు ఆ ఫార్మ్ అయితే డైరెక్ట్‌గా ఇక్కడే ఓపెన్ అయిపోతుందనమాట. సో, ఆ ఫార్మ్‌లో గూడా బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. సో, ఇక్కడ ఓపెన్ అయ్యాక క్లియర్‌గా మీకు చూపిస్తాననమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అప్లికేషన్ ఫార్మ్ అనేసి. సో, ఇక్కడ మన మెయిల్ ఐడీ డైరెక్ట్‌గా మనం ఏదైతే లాగిన్ అయ్యామో దాంతోనే తీసుకుంటది. ఇక్కడ మన ఫుల్ నేమ్ యాస్ పర్ పాన్ కార్డ్. పాన్ కార్డ్‌లో ఎలా ఉంటదో ఆ ఫుల్ నేమ్ ఇయ్యాల్సుంటది. ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇయ్యాల్సుంటది. యూనివర్సిటీ ఇయ్యాలా. మేజర్ అంటే మనకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లైక్ స్టడీలో మీరు ఏది చదివారు. కామర్స్ అలా ఏదో ఉంటది కదా! సో, దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. ఇక్కడ మీరు రెజ్యూమే లైక్ సింగిల్ పేజ్‌లో ఇప్పుడు రెజ్యూమ్ కూడా ఎడిట్ చేసుకోవడం అంటే ఎలా అనేసి డౌట్ ఉన్న వాళ్ళైతే క్యాన్వా అనేసి ఒక అప్లికేషన్ ఉంటది. అది కూడా కావాలంటే కామెంట్ చేయండి. నేను సింపుల్‌గా 1 మినిట్‌లో మంచి సింగిల్ పేజ్‌లో రెజ్యూమేని ఎలా ఎడిట్ చేసుకోవాలనేసి కూడా ఒక వీడియో అయితే చెప్తాను. సో, ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ రెజ్యూమ్ ఉంటే సింపుల్‌గా ఇక్కడ రెజ్యూమ్ అయితే 5 ఎంబీ లోపల ఉండాలా రెజ్యూము. సో, ఇక్కడ అప్లై చేసిన వెంటనే ఇక్కడ మనం వాట్సాప్ నంబర్ అనేసి ఉంది కదా! సో, సింపుల్‌గా ఇక్కడ వాట్సాప్ నంబర్ అయితే ఇచ్చి మనం వెరిఫై మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ కొట్టి రిజిస్టర్ అండ్ ఎక్స్‌ప్లోర్ ప్రాజెక్ట్స్ అనేసి క్లిక్ చేయాల్సి ఉంటదన్నమాట. సో, వన్స్ మనం అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట. వాలిడేట్ యువర్ ఇన్ఫర్మేషన్ అనేసి ఉన్నది కదా! సో, అంటే మీ రెజ్యూమేలో ఏ డీటెయిల్స్ అయితే మీరిచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేసి ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయాల్సుంటది. అలాగే ఇక్కడ కంప్లీషన్ ఇయర్ అంటే మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటదనమాట. ఎక్స్‌ట్రా స్కిల్స్ ఏదైనా ఉన్నాయా? ఆ స్కిల్స్ కూడా కంపల్సరీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి కదా!
కదా! సో, ఇవంతా కూడా ఎంటర్ చేసి సేవ్ కొట్టాలన్నమాట. సో, నేను ఇవంతా జస్ట్ మీకు నాకు ఆల్రెడీ వేరే అకౌంట్ ఉన్నది కాబట్టి మీకు జస్ట్ బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీరు చూసారంటే కంప్లీట్ ద ఆన్‌బోర్డింగ్ అనేసి ఉన్నది కదా! 4 స్టెప్స్ అయితే మనకుంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి జస్ట్ లాగిన్ అయితాం కదా! లాగిన్ అయిన వెంటనే మన డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతది. నెక్స్ట్ వాలిడేట్ యువర్ రెజ్యూమే అనేసి ఉన్నది కదా! సో, ఇక్కడ వాలిడేట్ డీటెయిల్స్ అనేసి ఉన్నది. సో, ఇక్కడ క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన వెంటనే సేవ్ డీటెయిల్స్ టు ప్రొఫైల్ అనేసి క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా వాలిడేట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేసి ఉన్నది కదా! సో, ఇక్కడ వన్స్ మనం ఈ స్టెప్ కంప్లీట్ చేసిన వెంటనే మనకు ఈ స్టెప్ అయితే ఎనేబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ టేక్ టెస్ట్ అనేసి క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకు కొన్ని 12 క్వెషన్స్ అయితే ఉంటాయి. నేను చూసాను కదా! 15 క్వెషన్స్ ఉంటాయి. బేసిక్ మల్టిపుల్ లైక్ చాయిస్ ఉంటాయి కదా! మల్టిపుల్ చాయిస్. సో, ఆ టైప్‌లో 15 అయితే ఉంటాయన్నమాట. 12 మినిట్స్ టైమ్ ఉంటది. ఆ టైంలో మనం ఇది చాలా సింపుల్‌గానే ఉంటదన్నమాట. ఈజీగా ఈ టెస్ట్ అనేది పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ వెరిఫై యువర్ పాన్ కార్డ్ అనేసి ఉంది కదా! సో, ఇక్కడ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకు ఈ అప్లికేషన్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన వెంటనే మనకు ట్రైనింగ్ అనేసి ఉంటది. లైక్ జస్ట్ దీనికి ఈ ట్రైనింగ్‌కి మనకి ఎటువంటి పేమెంట్ అయితే రాదు. జస్ట్ మన నాలెడ్జ్ కోసమే అంటే ఎలా చేయాలా ఏంటి అన్న దాని కోసం అయితే ఈ ట్రైనింగ్ అనమాట. సో, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక మనకు డైరెక్ట్‌గా మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఆ మెయిల్‌ని బేస్ చేసుకొని లైక్ ఇంకా వర్క్ స్టార్ట్ చేయొచ్చు అనేసి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు యాక్టివ్ ప్రాజెక్ట్స్ అనేసి. సో, ఇవంతా కూడా ప్రెజెంట్ అయితే యాక్టివ్‌లో ఉన్నాయన్నమాట. సో, వీటిలో మీరు ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని లైక్ వాళ్ళే కూడా మనకు మెయిల్ ద్వారా అయితే పంపిస్తారు. సో, డొమైన్ సెలెక్షన్ దీనికి మనం అప్లై చేసుకోవాలంటే లైక్ ఈ ప్రాజెక్ట్‌కి మీకు ఏ ప్రాజెక్ట్ అయితే సెట్ అవుతుందనుకుంటారో లైక్ ఇక్కడ చూస్తారు కదా! డీటెయిల్స్ అన్నీ కూడా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఫైనాన్స్, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేరా లైక్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే వాళ్ళు ఆల్రెడీ మన ప్రొఫైల్ వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి చెక్ చేసి డైరెక్ట్‌గా ఆ ప్రాజెక్ట్‌లోకి జాయిన్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా కూడా వితిన్ 1-2 డేస్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, ఇక్కడున్న ప్రాజెక్ట్స్‌లో లేకపోయినా సరే ఆటోమేటిక్‌గా మీ ప్రొఫైల్‌ని బేస్ చేసుకొని వాళ్ళే మనకు మెయిల్ ద్వారా అయితే లేదు వాట్సాప్ ద్వారా అయితే మనకు ప్రాజెక్ట్‌ని అసైన్ చేసి సో, వర్క్ స్టార్ట్ చేయాలనేసి ఈ విధంగా వర్క్ ఉంటది అనేసి కంప్లీట్ గైడెన్స్ అయితే ఇచ్చి స్టార్ట్ చేపిస్తారనమాట. ఇదంతా జస్ట్ 2 డేస్‌లో అయితే జరిగిపోతుంది. నాకైతే 2 డేస్ పట్టిందనమాట ఈ ప్రాసెస్ అంతా జరగడానికి. సో, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆహ్, అప్లికేషన్ యాక్షన్ అనేసి. సో, మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేశాకైతే మనకి ఇక్కడ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనేసి ఉంటదనమాట. సో, ఇప్పుడు మనం కంప్లీట్‌గా అన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వెయిటింగ్ అనేసే ఉన్నది. సో, ఇది చాలా ఆల్మోస్ట్ 4,00,000 పీపుల్స్ వర్క్ చేస్తున్నారనమాట దీనిలో. అంటే డే టు డే ఇంకా చాలామంది జాయిన్ అవుతూనే ఉన్నారు. సో, ఇదేంటంటే మీరు డైలీ 1 అవర్ అయినా చేసుకోవచ్చు, 10 అవర్స్ అయినా చేసుకోవచ్చు. మీకు వీక్లీ పేమెంట్ అయితే ఉంటది. ఆల్రెడీ చూయించారు కదా! ఇక్కడే మనకు. సో, ఈ విధంగా మీరు ఫుల్ టైమ్‌గా గూడా ఇందులో నుంచినే వర్క్ చేసుకొని మంత్లీ చూసుకున్నారంటే మామూలుగా మీరు బయట ఎక్కడైనా జాబ్ చేస్తారు కదా! అది అంత మనీనే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేశారంటే ఇంకా మంచిగానే గూడా ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. బాయ్.